ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా బీచ్ ఫెస్టివల్ ఏర్పాటుకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అలల తాకిడి తక్కువగా ఉండే ప్రాంతాలలో బీచ్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా పాలక బీచ్ ను ఎంపిక చేసి అక్కడ బీచ్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేయడమే కాకుండా పర్యాటకంగా కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. దీనిపైన ఇప్పటికే 2K రన్, యోగా వంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు. బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని అధికార యంత్రాంగానికి కలెక్టర్ సూచనలు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాకాల బీచ్ మనందరికీ పరిచయమే. అయితే ఈ పాకాల బీచ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి సంబంధించి. సో ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి బీచెస్లో పాకాల బీచ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ ఆల్సో ది బ్యూటిఫుల్ బీచ్. ఎందుచేత అంటే మనం ఇంకా పైకి నార్త్ సైడ్కి వెళ్ళే కొద్దీ కోస్ట్లో మీకు ఎక్కువ షాలో డెప్త్ లేకపోకుండా సడన్ డెప్త్ ఉంటుంది. వేరే మన పాకాలకు వచ్చేటప్పటికి షాలోగా ఆల్మోస్ట్ మనకి ఒక 50 మీటర్స్ వరకు కూడా కంప్లీట్ షాలో ఉంటుంది. సో అది దానివల్ల ఏమవుతుందంటే బీచ్ దగ్గర మనం ఎవరైనా ఎంజాయ్ చేయడానికి కానీ, తర్వాత ఇమీడియట్గా వేవ్స్ ద్వారా లోపలికి పుల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకోకుండా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి బీచ్ మనకు ప్రకాశం జిల్లాలో ఉంది. సో దీన్ని మనము ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పాకాల బీచ్ ఫెస్టివల్ అని మనము ఫిబ్రవరి 14, 15వ తారీఖు చేస్తున్నాము. ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రజలందరికీ కూడా పాకాల బీచ్ గురించి తెలియజేయాలనే ఉద్దేశం ఒకటి. రెండోది ఏంటంటే ప్రకాశం జిల్లాలోనూ కూడా ఒక మంచి బీచ్ ఉందని చెప్పడం రెండు. మూడోది ఏంటంటే ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు వచ్చి అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది. సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, తర్వాత BPCL ఉంది, ఇండోసోల్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారిపోతుంది. కానీ రిక్రియేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అనేది లేదు కాబట్టి పాకాల బీచ్ రాబోయే రోజుల్లో ఒక రిక్రియేషన్ డెస్టినేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.